నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. నిన్న ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ బిల్లుకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇయ్యటానికి. కాబట్టి మోడీ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, అనుమతి ఇస్తే మేము అమలు చేసుకుంటాం అని చెప్పి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేసినాయి. ఆ ధర్నా ఒకటి చేశారు. ఆ ధర్నాకి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సంఘీభావం తెలిపింది, మద్దతు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉన్న పెద్ద నాయకులు అందరూ అటెండ్ అయ్యారు, బీసీ నాయకులు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఏమనంటే, మోదీజీ దిగొస్తారా దిగిపోతారా, ఇక ధర్మయుద్ధమే, బీసీ లెక్కలు తేల్చాను, రిజర్వేషన్లు ఇవ్వండి, ఢిల్లీ బీసీ గర్జన సభలో సీఎం రేవంత్ హెచ్చరిక. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో పోరు, గల్లీ నుంచి వినపడతలేదని ఢిల్లీ వచ్చాం, మా డిమాండ్లకు మోదీ దిగి రావాలి, లేదంటే మోడీని గద్దె దించుతాం, అనుమతిస్తే ప్రధానికి సన్మానం చేస్తాం, రజాకార్లు నిజాములను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ, గుజరాత్లో సెంటు భూమి రిజర్వేషన్లు అడగడం లేదు, తెలంగాణ బీసీల రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వమని కోరుతున్నా, ఇకపై దీనికోసం ఢిల్లీకి రాము, మీరే గల్లీకి రావాలి, బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదు, బీసీల పోరు గర్జన ధర్నాలు. సీఎం రేవంత్ రెడ్డి ఒక సెంటిమెంటల్ స్పీచ్ ఇచ్చిండు. వస్తారా, మేము లెక్కలు తేల్చినాం, మీరు అనుమతిస్తారా, లేదా గల్లీకి తీసుకురావాలన్నా, ఢిల్లీకి రాము, మేము గల్లీకి రావాలి, నువ్వు ఇవన్నీ సెంటిమెంటు, నీ జాగిరి అడుగుతున్నా, నీ ఆస్తి అడుగుతున్నా, లేకపోతే నీ భూమి అడుగుతున్నా అని ఇవన్నీ సెంటిమెంట్లు చేసిండు. బాగానే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ మేరకు మేము మోడీ పైన, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పైన యుద్ధం చేసి, ఉద్యమం చేసి సాధిస్తామని చెప్పలే. 42% స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ ఇప్పిస్తామని కాదు చెప్పింది. ఇలా మళ్ళీ యుద్ధం అంటాడు. ఇది ఒక రకంగా ఒక సినిమా కనపడుతుంది. ఇది అయ్యేది కాదా, ఏదో మేము చేస్తాను అని నటించడానికి చేస్తానో అర్థం కాని పరిస్థితి అట్లే ఉంది చూస్తే. మేము చేసేది చేసినాం, ఇక బీజేపీ పైన యుద్ధం చేయటమే మన యుద్ధం అంటే ఎన్ని రోజులు యుద్ధం చేపిస్తారు ఇంకా మళ్ళీ బీసీలు? మీరు ఇచ్చిన హామీ ఏంది? ఉద్యమాలు, పోరాటాలు అనలే. ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు? అసలు మీరు 42% రిజర్వేషన్ అంటున్నారు, లెక్కలు తీసినాం అంటున్నారు, లెక్కల ప్రకారం మీ క్యాబినెట్లో అసలు ఉందా అని నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నాడు. దానికి సమాధానం ఉండదు. ఇక సమాధానం లేకుండా ఇక సపోర్ట్ చేయరు. ఇక దాంతో ఒకటి షో చేసి వచ్చారు నేను ఢిల్లీలో. ఇక దాని తర్వాత మాట్లాడరు. ఇప్పుడు ఇక చూడండి, ఇప్పుడు ఇక ఢిల్లీ ఉండదు. ఎందుకంటే ముందే రేవంత్ రెడ్డి గారు చెప్పిన, ఇక మళ్ళీ ఢిల్లీ రాము, గల్లీలో చూసుకుంటాం అన్నాడు. గల్లీలో చూసేది ఉండదు, ఇది చేసేది ఉండదు. ఎందుకు రాదు? మోడీకి అమిత్ షా కోపం వద్దు కాబట్టి మళ్ళీ ఢిల్లీ రాను అన్నట్టుంది. నిజంగానే సాధించాలంటే ఢిల్లీకే పోవాలి. మళ్ళీ ఎందుకు పోకూడదు? కొట్లాడండి, నిరాహారదీక్ష చేయండి ముఖ్యమంత్రిగా. ఎందుకు చేయరు అంటే దాని అర్థమైంది, నేను గిచ్చినట్టు చేస్తాను, నువ్వు వేడిచినట్టు చేయనే, నేను వచ్చి ధర్నా చేసినట్టు చేస్తాను, మీ మీద ఏం లేదు అని చెప్పుకున్నారు లోపల. ఎందుకు మళ్ళీ ఢిల్లీ పోరు? నేను గల్లీలనే కొట్లాడతాను ఎందుకు చెప్తున్నారు? చేయాల్సింది ఢిల్లీ అయితే గల్లీలో కొట్లాడతారు ఎవడన్నా? ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు ఏమడుగుతారంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న కిషన్ రెడ్డి అడిగిండు, అసలు మీ క్యాబినెట్లో 42% క్యాబినెట్లో ఉన్నారా బీసీలు? 56% మీరు లెక్కలు చేశారు కదా, ఆ లెక్క ప్రకారం మీకు ఉన్నదా? ఇంకోటి, బీసీలలో 56% ఉన్నారు అని చెప్పి లెక్కని కలిపి చూపించారు ముస్లింలని. ఒక మతాన్ని బీసీల్లో కలిపి చూపించాక ఎట్లా చేస్తారో అది కాదని తెలిసి కూడా కావాలనే అట్లా పెట్టారు అని వాళ్ళు అంటున్నారు. దాన్ని ఏదో చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. లేదు ముస్లింలని బీసీలను వేరు చేసి పంపిస్తాం చేయండి అని చెప్పండి. అట్లున్న 46% బీసీలు ఉన్నారు కదా, 10% ముస్లింలు కలిపితే విడదీస్తే అది చెప్పరు. ఏదో ఒక మెలక పెట్టి కూర్చోవాలి. రాజకీయ పార్టీలు ఎవడు కూడా బీసీలని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే బీసీలకు ఏదో చేసినట్టు, ఉద్ధరించినట్టు నటించడం. బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్నమోడదాకా పెద్ద ఎత్తున బీసీలు ఇది అది అన్నారు. ఒక్కడ మాట్లాడాలి ఢిల్లీలో, దానిపైన ఒక ప్రకటనే లేదు. ఇది మొత్తానికి నడుస్తుంది. ఇది మొత్తానికి ఏంటంటే, మళ్ళా ఒకవైపు ఇక కాంగ్రెస్ మేము ఈటానికి ప్రయత్నం చేసినామని, బీజేపీ ఇయ్యలేదని ఈ డ్రామా కోసం తప్ప ఇది అయ్యేది లేదు. ఇక అటు చేసి జూన్ రాగానే ఏం చేస్తారంటే, ఇక అది కావట్లేదు కాబట్టి పంచాయతీ ఎన్నికలు పెట్టుకుందాం, 42% మేము పార్టీ పరంగా ఇస్తాం అంటున్నారు. ఇక అది కాదు, చట్టబద్ధం కాదు. అసలు ఇవాళ బీసీ సమాజము ప్రజలు అడుగుతుంది ఏంటంటే, 56% బీసీలు ఉండరు, లెక్క తేల్చారు. 56% ఉన్నోడు ముఖ్యమంత్రి ఉండాలా? అంటే అత్యధికంగా సమాజంలో ఉన్న వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉండాలి, పదవులు పంపిణీ చేయాలని రాహుల్ గాంధీ చెప్పిండు. దాని ప్రకారం రేవంత్ రెడ్డి అనర్హుడు, ఉండటానికే వీల్లేదు, అక్కడ బీసీని పెట్టాలి. 56% క్యాబినెట్లో బెర్తులు కూడా బీసీలకు ఇవ్వాలి. వీళ్ళు పోయి కొట్లాడతారు మోడీ దగ్గర. నువ్వు గల్లీకి కాదు ఢిల్లీకే పోయి కూర్చుంటారు. నువ్వు ఈ బీసీలకి ముఖ్యమంత్రి, మంత్రి పదవుల్లో సగం ఇచ్చేసి నువ్వు దిగిపో.
వాళ్ళు చూసుకుంటారు. మీది కాదు కాదు మీది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయిపోయింది. మీరు ఇవాళ బీసీల చేతులు పెట్టండి పరిపాలనని, పదవుల్ని, ప్రభుత్వాన్ని. వాళ్ళు చూస్తారు, మెడలు ఉంచుతారు. మోడీ ఉంచుతారా లేదు చూడు. ఇక నువ్వు ఉట్టి డైలాగులు వేసి ఢిల్లీని ఇక నేను రాను గల్లీలనే ఉంటా అంటే లోపల ఏం మాట్లాడుకుంటుందో తెలియదు. బీసీలకు అన్యాయం జరిగింది. బీసీల ఉద్యమాన్ని బీసీలు లీడ్ చేస్తేనే న్యాయం జరిగింది. ఆకలి అయినోడే అన్నం విలువ తెలుస్తుంది. ఆకలి అయినోడే గట్టికి కొట్లాడతారు అన్నం కోసం. కడుపు నిన్నోడు ఏం కొట్లాడతారు? బీసీ రిజర్వేషన్ నిజంగానే వస్తే ఎవరికి లాభం? రేవంత్ రెడ్డికి కాదు కదా, బీసీలకు కదా. వాళ్ళు కదా కొట్లాడాల్సింది. కాదు దీంట్లో ఏం చేస్తానంటే ఏదో చేస్తున్నట్టు ఏదో చేసినట్టు ధర్మ యుద్ధం అంట. ఇక ధర్మ యుద్ధం అనట. ఏం మిమ్మల్ని వచ్చి ఇక్కడ గొడవ చేయగానే మేము ధర్మంగా యుద్ధం చేస్తాం అంటుండే. ఈ ధర్మ యుద్ధాలతో పనులు అవుతాయి. కాంగ్రెస్కు వణుకు పుట్టించాలి. ఉద్యమ చరిత్రలో మహాసభ ఓ మైలురాయి కావాలి. కాంగ్రెస్ హామీలతో ప్రజలను మోసపోయారు. అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రజలను ఓదార్చే బాధ్యత మనదే. మెదక్, నిజామాబాద్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై సమీక్ష చేసిండు. కేసీఆర్ నిన్న హరీష్ రావును ఒకవైపు, కేటీఆర్ను అల్లుడిని ఒకవైపు, కొడుకును ఒకవైపు కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ వణుకు పుట్టించాలంటుండు. ఉద్యమ చరిత్రలో మహాసభ ఒక మైలురాయట. ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళని ఓదార్చాలి మనమే అని చెప్తుండు. ఈ ఓదార్స్తారా మిమ్మల్ని వాళ్ళు ఓదార్స్తారా ఇక చూడాలి. ఎందుకంటే మీకు పదవి పోయిందని మీరు బాధలో ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు వచ్చి ఓదార్స్తారని మీరు చూస్తున్నారు. మరి ఓదార్చేటోళ్ళు అయితే ఇన్ని రోజులు ఎడిపోయారు. 15 నెలలు అయింది ప్రతిపక్షంలోకి వచ్చి. ఒకరోజు అసెంబ్లీకి రైతురి, ప్రజల గురించి మాట్లాడరైతురి, ఓదార్చరైతురి, ప్రశ్నించరైతురి ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన. ఇవాళ ఒక్కరోజు వరంగల్ వచ్చి ఓదార్స్తే ప్రశ్నిస్తే అయిపోద్దా? ఇది మొత్తానికైతే రజతోత్సవాలని కొద్దిగా సీరియస్గా తీసుకున్నట్టుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్, సాక్షి చూద్దాం. వక్ బిల్ పాస్ అయింది. వాడివేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు వక్ బిల్కి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు. మొత్తానికి అయితే లోక్సభలో పాస్ అయింది. ఈరోజు రాజ్యసభలో ఉంది. అసలు ఏంది వక్ బిల్లు అంటే? వక్ బిల్లు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముస్లింలకు సంబంధించిన ముస్లిము మతానికి సంబంధించిన ఆస్తులు వక్ బోర్డు ఆధ్వర్యంలో ఉంటాయి. ఆ వక్ బోర్డు ఆధ్వర్యంలో ముస్లిం ఆస్తుల్ని ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, కోర్టులు కానీ దాన్ని టచ్ చేయడానికి లేదు. వాటిపైన కనీసం ఒక 1% అజమాయిషీ కూడా ప్రభుత్వానికి ఉండదు. అదే హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములపైన, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులపైన ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుంది. అది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో. ముస్లింలకు సంబంధించి మతానికి సంబంధించి దేవాదాయ శాఖ కంట్రోల్ చేయలేదు, వాళ్ళకి ఏం లేదు. కాబట్టి ఆ ఆస్తులపైన ఇలా ప్రభుత్వం అజమాయి చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. దానికోసం సవరణ చేసింది అనేది ముస్లింలు చెబుతుంది. మా ఆస్తులపైన పెత్తనం చేయాలని చూస్తుంది ప్రభుత్వం, మా ఆస్తులను గుంజుకోవాలని చూస్తుంది ప్రభుత్వం. దానికోసం ఈ సవరణ చేశారు అనేది ప్రధానమైన డిమాండ్. అది ఈ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వ వాదన ఏంటంటే వక్ఫ్ ఆస్తుల వినియోగంలో అవినీతిని రూపుమాపి పూర్తి పారదర్శకత తీసుకురావచ్చు. వక్ఫ్ ఆస్తులపై ఆగాఖానీలు, బోరాలు, పస్మంద ముస్లిం మహిళలకు భాగస్వామ్యం దక్కుతుంది. అంటే వక్ఫ్లో మెజారిటీగా ఉన్న ముస్లింలే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు కాక మైనారిటీగా కొద్ది చిన్న ఇంకా పేకలు ఉన్నాయి, దాంట్లో పీలికలు చీలికలు. వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసి, మహిళలను భాగస్వామ్యం చేసి వక్ఫ్ బోర్డుని నిర్వీర్యం చేసి ఆ ఆస్తులపైన ప్రభుత్వం పెత్తనం చేయాలని చూస్తుంది అనేది వాళ్ళు చెబుతుంది. అదే తీసుకొచ్చారు. ఆస్తుల నమోదును తప్పనిసరి చేయడం వల్ల వాటి దుర్వినియోగానికి అడ్డుకట్టేయచ్చు. వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ వివక్షత లేకుండా చేయొచ్చు. ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వం పర్యవేక్షణ, నియంత్రణే ఉంటుంది. ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులపైన ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది. కానీ మన దగ్గర లేదు. ఆ పర్యవేక్షణ మేము చేయాలని చూస్తున్నాం, దానికే సవరణని ప్రభుత్వం చెప్పగానే చెప్పింది. దాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం అంటే ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైనకు వ్యతిరేకం. ఇదే తరహాలో ఇతర మతాలకు చెందిన బోర్డులో ముస్లింలను నియమిస్తారా? ప్రధానంగా ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు కానీ పార్టీలు చెప్పేది ఏంటంటే వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లింలే ఉంటారు. దాంట్లో ఆ బాడీలో ఆ డైరెక్టర్లు కానీ దానికి సంబంధించిన పదవులలో. ఇప్పుడు ముస్లిమేతరులు కూడా అందులో ఉండేట్టు చట్టంలో సవరణ చేశారు. మా దాంట్లో వచ్చి ముస్లిమేతరులు ఎట్లా పెత్తనం చేస్తారు మా పైన? ఇదే పద్ధతిలో హిందూ దేవాలయాలపైన లేదా ఇతర దేవాలయాల్లో ఉన్న కమిటీలు, బోర్డులలో కూడా ముస్లింలకు అవకాశం ఇస్తారా? అక్కడ అయినప్పుడు ఇక్కడ ఎట్లా తీసుకుంటారు? దీని ఉద్దేశం ఏంది అంటే ముస్లింలపైన, ముస్లింల ఆస్తులపైన ఇండైరెక్ట్గా వేరే మతాలు, స్పెసిఫిక్గా హిందూ మతాలు అంటున్నారు వాళ్ళు. హిందూ మతాలు పెత్తనం చేయటం ఏంది? హిందువులలో కూడా మా పెత్తనం ఏమైనా ఉందా? లేనప్పుడు ఎట్లా మా దాంట్లో పెత్తనం చేస్తారు? ఇది ఆర్టికల్ 26ని వైలేట్ చేసినట్టు కాదా అనేది ప్రధానమైన అలిగేషన్ వాళ్ళు ఆరోపణ. వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాల్లో కోర్టులు ఆశ్రయించే వీలుండదనడం కూడా క్రూరమైందే.
ఇది మొత్తానికైతే వక్ఫ్ ఆస్తులపైన కన్నేసినట్టు ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలని చూస్తున్నట్టే వాళ్ళు భావిస్తున్నారు. దానికైతే ఇక కొంతమంది వ్యతిరేకంగా, కొంతమంది అనుకూలంగా 288 మంది వేస్తే వ్యతిరేకంగా 232 మంది వేశారు. ఇవాళ రాజ్యసభలో ఉంది. రైట్. ఇంకోటి, స్పీకర్ చర్యలు తీసుకోకుండా చేతులు కట్టుకొని చూస్తుండాలా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. స్పీకర్ను కోర్టులు ఆదేశించాలన్న న్యాయవాది రోహిత్గి వ్యాఖ్యలపై అభ్యంతరం. మేము జోక్యం చేసుకోకపోతే స్పీకర్ 4 ఏళ్లు కాలయాపన చేసి ఉండేవారేమో. ఆర్టికల్ 142 కింద తమకు అన్ని అధికారాలు ఉన్నాయన్న సర్వోన్నత న్యాయస్థానం. ఉప ఎన్నికలు రావంటూ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం. స్పీకర్ సమక్షంలో సీఎం వ్యాఖ్యలు. 10వ షెడ్యూల్ను అపహాస్యం చేసినట్టేనని ధర్మాసనం. పునరావృతం కావద్దని సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన. ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేమేం చేయాలి? చేతులు కట్టుకొని కూర్చోవాలని సుప్రీంకోర్టు అడిగింది. ఎవరు కూర్చోన్నారు చేతులు కట్టుకొని? మీరు ఏం చేయొచ్చో అది చేయండి. ఆర్టికల్ 142 ప్రకారం మీకు ఏమి అధికార పరిధి ఉందో అది చేయండి. ఇప్పుడు స్పీకర్ని అడిగితే ఏం చెప్తారు? స్పీకరు పంపించిన అడ్వకేట్ని అడిగితే లేదు మీరు చేతులు కట్టుకొని కూర్చోవాలంటాడు. మీరు క్వశ్చన్గా చేయాల్సింది ఆర్డర్ చేయాలి. సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఆర్డర్ చేయాలి. మీకున్న విస్తృతమైన అధికారాల పరిధిలో, భారత రాజ్యాంగం పరిధిలో, గతంలో ఉన్న జడ్జిమెంట్ పరిధిలో మీరు ఏమైనా ఆర్డర్ చేసేది ఉంటే ఆర్టికల్ 142ను ఉపయోగించుకొని చేయొచ్చు. దానికి మళ్ళీ స్పీకర్ పెట్టిన అడ్వకేట్ను మేము చేతులు కట్టుకుని కూర్చోవాలన్నా 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిపితే అంటే వాళ్ళు అట్లే కూర్చోవాలనే చెప్తారు. మీరు చర్య తీసుకోండి అని ఏం చెప్తారు? వాళ్ళు చెప్పరు కదా. ఇప్పుడు మొత్తానికి అయితే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకి గొంతు మీద కత్తి అలాడుతుంది. ఆ కత్తి ఎప్పుడు ఎట్లా పనిచేద్దో తెలియని పరిస్థితి. ఆ కత్తి ఏందని సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమొద్దో తెలియదు. మన ఏదో ఒక ఓవర్ నైట్లో అనర్హత వేటు అన్నదనుకో కథమే అయిపోయా. స్పీకర్ కోర్టులో బంతి ఉంది. ఆ స్పీకర్ కోర్టులో ఉన్న బంతిని సుప్రీంకోర్టు లాగేసుకొని ఆర్డర్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు చర్యలు తీసుకున్నట్టు మేము చేతులు కట్టుకొని కూర్చుంటాం, అవసరం అయితే 142 ఆర్టికల్ని కూడా ఉపయోగిస్తామని కూడా చెప్పింది. ఇప్పుడు ఇంకా టెన్షన్ మొదలైంది పార్టీ మారిన 10 మందికి. రైట్. వెలుగు చూద్దాం. బీసీ బిల్లులు ఆమోదించకపోతే కేంద్రంపై యుద్ధమే. మా డిమాండ్లపై దిగిరాకపోతే మోదీ గద్దె దిగాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. అసెంబ్లీ ఓకే చెప్పినా ఎందుకు తొక్కి పెడుతున్నారు? మేము గుజరాత్లో సెంటు భూమినో రిజర్వేషన్లు అడగతలే. మా తెలంగాణ బీసీలుగా 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. పెంచకపోతే బీజేపీ లీడర్లు గల్లీలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. రజాకారులను గడీపాలన తరమకొట్టిన చరిత్ర తెలంగాణది. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో బీసీలు సత్తా చాటాలి. ముఖ్యమంత్రిగా అండగా ఉంటానని వెల్లడి. ఢిల్లీలో బీసీలు పోరు గర్జన, మహాధర్నాకు హాజరు. పార్లమెంటు ఉభయ సభల్లో మెజార్టీ లేకపోయినా ట్రిపుల్ తలాకు, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్టు, తాజాగా వక్ఫ్ బిల్ తెచ్చారు. కానీ బీసీలకు రిజర్వేషన్ పెంపుపై ఎందుకు కేంద్రం ముందుకు రావడం లేదు? కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు, సిపిఎం నుంచి సిపిఐ వరకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి మోదీకి వచ్చిన బాధ ఏంటి? అసలు మీరు కలిసింది ఎప్పుడు? ఇదంతా రాజకీయ డ్రామా కాకపోతే మీరు ఏం చెప్పారు అసెంబ్లీలో? అఖిల పక్షాన్ని తీసుకొని మోడీ దగ్గర పోతాం, ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం, ఆయన కాదు కూడదు వినకపోతే ధర్నా చేస్తాం, నిరసన చేస్తాం, దిగి వచ్చేదాకా పోరాటం చేస్తాం అన్నారు. మీరు బాగుండదు జంతర్ మంతర్ దగ్గర పోతే జంతర్ మంతర్ చేద్దా బిల్లు? చేయాల్సింది ప్రధానమంత్రి దగ్గర పోవాలి. మీరు ప్రధానమంత్రి దగ్గర కూడా ఎట్లా పోవాలి? అన్ని పార్టీల నాయకులను తీసుకొని డెలిగేషన్ తీసుకొని పోతా అన్నారు. అది పోలే అంటే దీని అర్థమైంది అంటే బీసీ బిల్లు, బీసీల చట్టంలో బీసీలకు 42% రిజర్వేషను కాంగ్రెస్ పార్టీకి కూడా ఇష్టం లేదనే ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే మీరు అఖిలపక్షాన్ని తీసుకోలే. ఏ సంఘాలు అయితే బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళని తీసిపోయి మీరు బీసీలని ఒక ఇంటర్ప్రిటేషన్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగానే అందరు బీసీల కోసం చేస్తే అన్ని పార్టీలు అన్ని సంఘాలను పిలవాలి. కేవలం ఎవరైతే ప్రోగా కాంగ్రెస్ పార్టీకి ఉంటారో వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో పోరాటం చేస్తామంటే అది బీసీ ఉద్యమం ఎట్లయింది? మీరు చెప్పింది అసెంబ్లీ సాక్షి ఏంది? అఖిలపక్షాన్ని తీసిపోతాను. అఖిలపక్షాన్ని తీసిపోకుండా నిన్ను అడిగితే నీకు అభ్యంతరం ఏంటంటే అసలు అడిగింది ఎప్పుడు, నువ్వు కలిసింది ఇప్పుడు ప్రధానమంత్రిని అనేది కదా ప్రశ్న. ఇక్కడ గద్దె దిగాల్సిందే అంటుండు. ఇప్పుడు మీ పైన కూడా మీరు కూడా ఏదైనా చేయకపోతే గద్దె దిగాలంటే ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా బీజేపీ రేపు ఏమడిగిందంటే ఎస్ మేము 42% రిజర్వేషన్లు తేలుతాం కానీ నువ్వు లెక్కల ప్రకారం క్యాబినెట్లో రీషఫిల్ చేయంటారు. చేస్తారా మీరు? లెక్కల ప్రకారం 56% బీసీలు ఉన్నారు కదా, ముఖ్యమంత్రిగా మీరు ఉండొద్దు, దిగిపోండి అంటారు. దిగిపోతారా?
ఎల్ఆర్ఎస్ గడువు మరో నెల పొడిగింపట. ఈ నెల 30 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. 20 లక్షల అప్లికేషన్లు, ఇప్పటివరకు 4,58,000 దరఖాస్తులకి ఫీజు వసూలు. ప్రభుత్వానికి 15,000 కోట్ల పైగా ఆదాయం వచ్చిందట. ఎల్ఆర్ఎస్ గడువు మళ్ళీ పెరిగింది ఏప్రిల్ 30 దాకా. అది పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ మే 30 కూడా పెరిగినా ఎందుకంటే వాళ్ళు 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు, కానీ 1,500 కోట్లే వచ్చింది. అది వచ్చిందాక రీచ్ అయిన దాకా పోతూనే ఉంటుంది. ఇదేదో జనాలను ఉద్ధరించడానికి పెట్టింది కాదు కదా, పెట్టింది డబ్బుల కోసం పెట్టారు. ఇది వెలుగుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రాతి గుండె తల్లి అట. అమీన్పూర్ ఘటనలో దుర్మార్గానికి ఒడిగట్టింది కన్నతల్లి. చిన్ననాటి స్నేహితుడితో కొన్నాళ్ళుగా వివాహతార సంబంధం. భర్తను వదిలేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం. పిల్లలను అడ్డు తొలగించుకుంటేనే పెళ్లి అని ప్రియుడి షరతు. ముక్కు నోరు అదిమి 3 పిల్లలను హత్య చేసిన రజిత. ఆమెతో పాటు ప్రియుడి శివకుమార్ అరెస్టు, రిమాండ్. ఇగో ఈ మహాతల్లి రజిత అట. 3 పిల్లలు, పాపం చిన్న చిన్న పిల్లలు. ముక్కు నోరు మూసి గాలి ఆడకుండా చేసి 3ను చంపేసిందట. దేనికోసం చంపింది? కన్న పిల్లలనంటే ఇల్లీగల్ ఎఫైర్ కోసం, శారీరక సుఖం కోసం. భర్తను వదిలేసి 10th క్లాస్ క్లాస్మేట్ అటవాడు శివ అనేటోడు. ఈ మధ్యకాలంలో ఆయన గెట్ టుగెదర్ జరిగిందట. ఆ గెట్ టుగెదర్లో కలిశారట లాస్ట్ ఇయర్ ఏమో. ఆ కలిసినప్పుడు ఫోన్ నెంబర్లు షేర్ చేసుకున్నారట. షేర్ చేసుకున్న కాడి నుంచి చాటింగ్ కాడి నుంచి ఫోన్ మాట్లాడటం, ఫోన్ కాడి నుంచి వీడియో కాల్ కాడి నుంచి చాటింగ్లు, ఇవన్నీ పోయి ముదిరి పాకాన పడి అక్రమ సంబంధం కాడికి పోయింది. ఇక అక్రమ సంబంధానికి రుచి మరిగిన ఆమె ఏం చేసింది? ఇక వీనితో ఉండొద్దు, ఈ నన్ను పెళ్లి చేసుకొని నన్ను తీసిపో అంటే, పిల్లలు భర్త నాకు ఎడ తీసిపోతా అంటే, వాళ్ళని తొలగిసి చేస్తే అవసరమైతే తీసేస్తా అని చెప్పిందట. తీసేస్తే తీసిపోతానంట. వాడు తీసపోవడం కోసం పిల్లల్ని చంపేసింది. చంపేసి ఒక నాటకం ఆడింది. ఏదో కలిస్తే ఆహారం తిన్నట్టు ఏదో చేసినట్టు పిల్లలకి చంపేసిన తర్వాత మధ్యరాత్రి ఒక డ్రామా ఆడిందట. పెద్దగా ఏడ్చిందట. కడుపులో నొప్పి లేస్తుంది, తీవ్రమైన స్టమక్ పెయిన్ వస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి భర్తకి మెసేజ్ చేసి, భర్త ఆయన డ్యూటీలో ఉండట, వచ్చి అందరు కలిసి హాస్పిటల్ తీసిపోయే సందర్భంలో పిల్లలు కూడా చనిపోయారని తెలిసింది. ఏదో తిన్న తర్వాత ఇటు జరిగింది, నాకేం కడుపు నొప్పి వచ్చింది, పిల్లలు చనిపోయారని ఒక డ్రామా క్రియేట్ చేస్తే ఆ డ్రామా కాస్త బెడిసి కొట్టి బయటపడ్డది. ఈ డ్రామా అంతా దేనికి చేసింది? శారీరక సుఖం కోసం. ఆ సుఖం కోసం కని పెంచిన, అంటే 9 నెలలు మోసి పెంచిన పిల్లలను 3ను చంపేసింది. ఎంత క్రూరత్వం, ఎంత రాతి గుండె అది. అది గుండె, రాతి గుండె, అసలు ఉక్కు గుండె తెలియని పరిస్థితి. మరి అట్లాంటి గుండెనే చేసుకొని ఈ శివ అనేటోడు ఒక నిజంగానే ఆమె పిల్లలను చంపి వస్తా అంటే నువ్వెట్లా యాక్సెప్ట్ చేసినావు? పిల్లలను చంపింది రేపు నిన్ను చంపడానికి గ్యారంటీ ఏంది? కనీసం లాజిక్ ఉండాలి కదా. 9 నెలలు మోసి పెంచిన పిల్లల్ని, తన రక్తం పంచుకొని పుట్టిన పిల్లల్ని, తన భేగుబంధాన్ని చంపేసింది తన చేతులతోనే. అంతకంటే నువ్వు ఎక్కువ? రేపు 6 నెలల తర్వాత నిన్ను కూడా చేసుకున్న తర్వాత 6 నెలల తర్వాత నీతో మోజు అయిపోయాక ఇంకోడోడో వస్తాడు, ఇంకో చిన్ననాటి స్నేహితుడు ఇంకోడో వస్తాడు. వాని మోజులో పడి నిన్ను చంపితే దిండేసి ముఖం మీద దిండి పెట్టి నిన్ను కూడా చంపిద్ది కదా ఏదో ఒక రాత్రి. అది ఊహించలేకపోయినా? ఇంత రాతి గుండె, ఇంత మానవత్వం లేనిది, ఇంత కిరాతకమైంది, ఇంత క్రూరత్వమైంది. అరే శారీరక సుఖం కోసం ఎవరినైనా పిల్లల్ని చంపడానికి పోయినాక ఇక పిల్లల కంటే భూమి మీద ఆమెకు ఎక్కువ ఎవరు లేరు కదా. వాళ్ళనే చంపిన తర్వాత ఇక ఎవడు లెక్కే ఉంది. కాబట్టి ఆ లాజిక్ మర్చిపోవద్దు. ఇట్లాంటి అక్రమ సంబంధాల విషయంలో ఇంకొక మనిషిని చంపి నీ కాడికి వస్తుందంటే నిన్ను కూడా చంపి ఇంకొకటి కాడికి పోద్ది. అంతే, లాజిక్ ఏం లేదు అందులో. ఇంకొక మనిషి కూడా ఎవరు? కన్న పిల్లలు. తల్లి తండ్రి చంపడం వేరు, తల్లి కన్న పిల్లల్ని చంపడం అంటే అంతకంటే దుర్మార్గం, అంతకంటే పాపం, అంతకంటే అమానవీయం ఇంకోటి ఉండదు. ఇక అదే చేయగలిగిన రజిత రేపు శివాన్ని చంపదానే ఉంది, ఇంకొకటి చంపదానే ఉంది. కాబట్టి జైలు పాలైనా అది బయటకు వచ్చాక ఏమి బీభత్సాలు చేద్దో అది మనిషి కాదు, అది మానవ రూపంలో ఉన్న మృగం. రైట్. విస్తరణకు విరామం వచ్చిందట. ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్ అధిష్టానం. వక్ఫ్ బిల్పై ఏఐసీసీ బిజీ. మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 2వ వారంలో నిర్ణయం. ఢిల్లీకి ఆశావాలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు బాస్రక జానారెడ్డి తమకు చోటు కల్పించాలని మాదిగాల లంబాడ వర్గాల నేతలు డిమాండ్. విస్తరణకు విరామం అయింది. కథం అయిపోయా. ఏప్రిల్ 3కి ముడిపడిద్ది అనుకున్నారు. పోయి గవర్నర్ కూడా కలిసిండు ముఖ్యమంత్రి. ఇక పలానా పేర్లు 4 పేర్లు అన్నారు. వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లారు పాపం. మళ్ళీ విరామం అట. ఈ విస్తరణకి విరామాలు ఎన్నిసార్లు వస్తాయి, అసలు అది జరగదా కానీ మొత్తం ఒక మిస్టరీ లెక్క ఉంది. ఒక పెద్ద సినిమా తీయొచ్చు దీని మీద. విస్తరణ అంతే ఉంది, 6 గ్యారెంటీలు అంతే ఉన్నాయి, రైతు రుణమాఫీ అంతే ఉంది, రైతు భరోసా కథ అంతే ఉంది. మంత్రివర్గ విస్తరణ అయితే
ఒక మూలకు పడేశారు. మళ్ళీ ఏప్రిల్ 2వ వారంలోనో తర్వాత ఇక చిన్నగా ఆలోచిస్తారట. ఎందుకంటే జానారెడ్డి ఒక లెటర్ రాసిండట అధిష్టానానికి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన 2 ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి అకామిడేట్ చేయాలి తప్పనిసరిగా. పార్టీ అధికారం లేనప్పుడు పార్టీని భుజాన వేసుకుంటారని. వాళ్ళు కాక లంబాడాలు పోయి మా వర్గాలకు కూడా ఇవ్వాలంటున్నారు. మాదిగలు పోయి మాదిగ వర్గానికి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఇవన్నీ చూశాక పీట ముడిపడ్డది. ఇక ముందుకు పోలేని పరిస్థితి విరామం అయితే వచ్చింది విస్తరణకి. ఆ విరామానికి మరి ఎండ్ ఉంటుందా? అది విరామమేనా, శాశ్వతమైన విరామమా, తాత్కాలికమైన విరామమా అసలు అనేది మనం భవిష్యత్తులో చూడాలి. రైట్, మన తెలంగాణ చూద్దాం. దిగిరా లేదా దిగిపో అంటాడు రేవంత్ రెడ్డి పోయి. ఒక్క ధర్నాకే దిగిపోతాడు ఆయన. కొన్ని వేల మంది రైతులు వచ్చి పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నెలల పాటు ధర్నాలు చేసి నిరసనలు చేసి అక్కడనే వండుకొని అక్కడనే తిని అక్కడే పడుకుంటే 700 మంది అనేక రూపాల్లో లాఠీ ఛార్జీలు, కాల్పులు లేకపోతే గుండె పోట్లు చనిపోతే అంతమంది చనిపోతేనే ఆయన దిగిపోవాలి. నువ్వు చెబితే దిగిపోతాడు. అందులో నీ దిగిపోవడంలో ఎంత నిజాయితీ ఉందనేది ఇక భవిష్యత్తు చెప్పాలి. నువ్వు చెప్పగానే చెప్పిన ఒక ధర్నాకే ఇక నేను ఢిల్లీ రాను, గల్లీలనే కొట్లాడతా, ఇక మీ జోలు రానని చెప్పినట్ట, లేదా ఏం చెప్పినట్టు దాని మెసేజ్ అర్థం కావట్లే. రైట్, ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులు స్పందించకూడదా? ప్రజాస్వామ్యం నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా అని కోర్టు అడిగింది. రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల అధికారాలను కోల్పోయినట్టు కాదా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తదుపరి విచారణ నేటికి వాయిదా. ఈరోజు ఉందట. ఉప ఎన్నిక రావని సీఎం అనడం 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమని, ఇలాంటి పునరావృతం చేయొద్దని ఆయనకు చెప్పండి. వాస్తవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీలో చెప్పిండు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, పైన స్పీకర్ ఉండు, స్పీకర్ దగ్గర ఫైల్ ఉంది. డెసిషన్ తీసుకోవాల్సిన స్పీకర్ ముందే ఉప ఎన్నికలు రావు అని నువ్వు డిసైడ్ చేసిన తర్వాత మీ ఉద్దేశం ఏంది? మీరేదో బయట ప్రెస్ మీట్లో చెప్పలే, ఆన్ హౌస్ చెప్పారు. దానిపైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్పీకర్ గారి ముందే ఎట్లా ఉప ఎన్నికలు రావని చెబుతాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. ఇక మేమెందుకు, కోర్టులు ఎందుకు, స్పీకర్ ఎందుకు అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసి మళ్ళీ పునరావృతం కావద్దని కూడా చెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులు స్పందించకూడదా అని కూడా అడిగింది. స్పందించకూడదని ఎవరు చెప్పారు? స్పందించాలా. మరి ఈరోజు ఏం స్పందిస్తారో చూడాలి. ఇగో మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా? 42% రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకోవడానికే ధర్నా. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్యేయం. బీసీలకు 42% రిజర్వేషన్పై అసెంబ్లీలో చేసిన బిల్లు అమలు నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాకు దిగారని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్ పెంచడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని తాము ముందు నుంచి చెబుతున్నది ఇప్పుడు మరోసారి నిరూపితమైందన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ బాధ్యతను కేంద్రంపై ఎలా నెడతారు? రిజర్వేషన్లు మీ పరిధిలో లేకపోతే హామీ ఎలా ఇచ్చారు? రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు రేవంత్ వెనకుండి ఈ డ్రామాలు ఆడిస్తున్నారు. ఒక బీసీ వ్యక్తి ప్రధాని అయితే జీర్ణించుకోలేక మోదీని రాహుల్ గాంధీ తోలనాడిన విషయాన్ని బీసీలు ఇంకా మర్చిపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 46% అని చెప్తున్నారు. కానీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా? ఇది బీజేపీ నుంచి వచ్చే ప్రశ్న ఇదే ఉంటుంది. ఇప్పుడు సమాధానం లేదు కాంగ్రెస్ దగ్గర. 46% బీసీలు ఉన్నారని చెప్పాక ఏది ముస్లింలు కాకనే రాహుల్ గాంధీ పదవుల్లో, సంపదలో, అన్ని విషయాలలో లెక్కబెట్టిన ప్రకారం కులగలన లెక్కల ప్రకారం పంపిణీ చేయాలన్నాక ఇక పంపిణీ చేయటం ఈజీ కదా, లెక్క తెలిసింది. ఆ లెక్క ప్రకారం మంత్రివర్గంలో ఉన్నారా? ఉంటే కదా మమ్మల్ని అడగడానికి మీరు. లేదా కేంద్రంతో అమలు చేపిస్తామని చెప్పారా, మీరు ఇస్తామని చెప్పారా? హామీ ఇచ్చిన రోజు మమ్మల్ని సంప్రదించలేదు, కేంద్రంతో మేము చేస్తామని చెప్పలేదు, మేమే ఇస్తామని చెప్తారు. అటు ఇది మోసం. ఒక రకంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేక మోసం చేస్తాడు బీసీల ముసుగులో. ప్రధానంగా ద్రోహి బీసీలకి రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రయత్నం చేసిండు. ఇది ఒక రకంగా ఇప్పుడు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు వీళ్ళకి సమానం లేదు. మీరు 46% రిజర్వేషన్ని క్యాబినెట్లో అమలు చేశారంటే అమలు చేయలే, అది చెప్పలేరు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.